ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, లెమూవేలు తల్లి లెమూవేలుకి బోధిస్తున్న సూక్తులను మనం ధ్యానిస్తున్నాం. పోయిన వారము నీ బలము స్త్రీలకు ఇవ్వకు అనే అంశాన్ని మనం ధ్యానించాం. బలము నుండి ఆ తల్లి అంటే ఒక స్పష్టత, ఇంకేం చేయకూడదు అని తన కుమారుడికి నేర్పిస్తుందో ఈరోజు మనం చూద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 4-7 వచనాలు మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, నాయనా లెమూవేలు, రాజులు ద్రాక్షరసమును సేవింపరాదు, మద్యపానాసక్తి అధిపతులకు తగదు. ఇక్కడ తగదు అని అంటే కొన్నిసార్లు తగిన పిల్లలు కాదు, తగిన భార్య కాదు, తగిన సహాయం కాదు, తగిన వాళ్ళు కాదు అంటుంటాం. అంటే వాళ్ళకి సూటబుల్ కాదు అని అర్థం ప్రియులారా. అందుకే వాక్యం ఏమంటుందంటే, దేవుని సేవకులకు తగిన జీవితం మీరు జీవించండి అని వాక్యం అంటుంది. అంటే ఏంటి? అందరిలాగా కాదు, మీరు ప్రత్యేకమైన వాళ్ళు కాబట్టి మీరు దేవునికి తగినట్లుగా, ఆ పిలుపుకు తగినట్లుగా మీరు జీవించాలని వాక్యం పలుకుతా ఉంది. అలాగే ఇక్కడ తల్లి ఏమంటుందంటే, అయ్యా చాలామంది ఉన్నారు ప్రపంచంలో, కానీ వాళ్ళందరూ రాజులు కాదు. నీవు రాజువు గనుక రాజు చేయవలసిన పనులు, రాజుకు తగిన పనులు కొన్ని, తగని పనులు కొన్ని ఉన్నాయ్యా. అయితే దాంట్లో వాక్యం అంటుంది, రాజులు ద్రాక్షరసమును సేవింపరాదు, మద్యపాన శక్తి అధిపతులకు తగదు అని తల్లి చెప్తుంది. వారు త్రాగి ఉన్నప్పుడు, ఎందుకు తగదు అని కూడా చెప్తుందండి. వారు త్రాగి ఉన్నప్పుడు ధర్మ విధులను విస్మరించి పేద సాధల హక్కులను భంగపరుతురు. ఇది ఎవరికి తగును అని అంటే, మరణము ఆసన్నమైన వారికి, తీవ్ర వేదనలో ఉన్న వారికి మాత్రమే మద్యము తగును అని తల్లి చెప్తుంది. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె అంటుంది, అయ్యా నువ్వు రాజువు కనుక ఇది నీకు తగదు అని అంటుంది. అంటే ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఆమె తన కుమారుడికి ఇస్తుంటున్నప్పుడు ఆ తల్లి తన కుమారుడికి చెప్తున్న మాట ఏమిటి అని అంటే, ఎందుకు ఇది తాగకూడదు అని అంటే, అది నిన్ను కంట్రోల్ చేస్తుంది, నిన్ను నడిపిస్తుంది అని చెప్తుంది. చూడండి, మేము ఒకరోజు ప్రయాణం చేస్తుంటే ఒక డివైడర్ మీద తాగి భయంకరమైన ఎండలో, అంటే పెద్ద పెద్ద వాహనాలు అంటే ట్రక్స్, లారీలు దాటడానికే మనుషులు భయపడేలాంటి ఒక రోడ్డు మీద ఒక తాగుబోతు వ్యక్తి హాయిగా పడుకున్నాడు. ఏసీలో కూడా నిద్ర రాదు మనకు, అలా నిద్రపోతున్నాడు. అంటే ఏంటండి? కంట్రోల్ లేదు తన మీద తనకే. తాగుతుంటున్నప్పుడు, అందుకే ఎఫెసీ రాసిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, మీరు మద్యపానాసక్తులుగా ఉండకూడదు, ఎందుకంటే అది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. దానికి బదులుగా మీరు ఆత్మపూర్ణులై ఉండండి, అంటే ఆత్మ మిమ్మల్ని నడిపించాలి అని చెప్పి పౌలు గారు ఎఫెసీయులకు లేఖ రాస్తూ ఆ సంఘ సభ్యులకు చెప్తున్నాడు. ఆయన ఏమంటుందంటే, మద్యానికి మీరు మత్తులై ఉండకూడదు. ఇప్పుడు చూడండి, తాగినప్పుడు మనుషులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలీదు. మాట్లాడిందే మాట్లాడి వినే వాళ్ళకి అసలు ఇంకా ఓపిక నశించిపోతుంది. ఇంకా ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది అప్పుడే. అంటే అప్పుడే కలిపి అన్నం తినిపించాలనుకుంటారు, అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏడుస్తారు. అంటే ఆ ఫీలింగ్స్ ఇమీడియట్గా సెకండ్లో మారిపోతుంటాయి అన్నమాట. అప్పుడే చెప్పి నవ్వుతారు, అప్పుడే చెప్పి ఏడుస్తారు, అప్పుడే గొడవ చేస్తారు, అప్పుడే ప్రేమ చూపిస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకు తెలియదు ప్రియులారా. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మీరు మద్యము చేత మత్తులై ఉండకుడి అని పౌలు గారు అంటున్నారు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20-21 వచనంలో వాక్యం ఏమంటుందంటే, హెచ్చుగా మాంసం తినే వాళ్ళతోనైనాను తాగుబోతులతోనైనాను మీరు సహవాసం చేయకండి. బాగా నిద్రపోతున్న వాళ్ళతో కూడా మీరు సహవాసం చేయకండి. ఎందుకంటే అటువంటి వాళ్ళు దరిద్రులు అయిపోతారు, అటువంటి వాళ్ళ వల్ల మీకు సమస్యలు వస్తాయి కనుక అటువంటి వారితో మీరు సహవాసం చేయకండి అని వాక్యం పలుకుతా ఉంది. ఇక్కడ తల్లి తన కుమారుడికి ఏమంటుందంటే, ఒక నాయకుడిగా, ఒక రాజుగా
ప్రియబిడ్డ, ఒక లీడర్గా నువ్వు నిలబడాలనుకుంటున్నావా? ఇంట్లో ఒక గౌరవం పొందుకోదగ్గ ఒక మనిషిగా నిలబడాలనుకుంటున్నావా? అప్పుడు నీ మైండ్ని కన్జ్యూమ్ చేసేది, నీ మైండ్ని కంట్రోల్ చేసేది ఏదైనా సరే అది నువ్వు చేయకూడదు అని ఆ తల్లి తన కుమారుడికి చెప్తుంది. ఎందుకంటే పిల్లరా, ఒక మనిషి నడిపించాలంటే ఆ మనిషి నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. ఆ నిర్ణయాలు అవి తప్ప కరెక్టా అని నిర్ణయం చేసి, అంటే వివేచించి నిర్ణయం ఎప్పుడు తీసుకుంటామంటే మనం రైట్ మైండ్లో ఉన్నప్పుడు, రైట్ థింకింగ్లో ఉన్నప్పుడు మాత్రమే సరి అయిన నిర్ణయాలు మనం తీసుకుంటాం ప్రియులారా. కానీ ఎప్పుడైతే ఒక మనిషి మైండ్ మొత్తం ఒక దాంతో ఆక్యుపై ఉంటుందో, అది తాగుడే కానవసరం లేదండి. ఇప్పుడు పిల్లలు చూస్తే, మొన్న నేను ఒక న్యూస్ చూశాను. అదేంటంటే ఒక అబ్బాయి వీడియో గేమ్స్కి అడిక్ట్ అయిపోయాడు. అడిక్ట్ అయిపోతున్నప్పుడు ఒక్కడొక్కడే అరుస్తూ, అంటే ఇప్పుడు వీడే ఏమో అక్కడ చేసేస్తున్నట్లు అరుస్తున్నప్పుడు చుట్టుపక్క వాళ్ళందరూ వచ్చేసారంట. ఇంకా కొన్ని ఇన్సిడెన్సెస్ మనం చూస్తున్నాం. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని వీడియో గేమ్స్ ఆడొద్దురా అని మీరు అంటున్నప్పుడు ఇంట్లో వస్తువులు పగలగొట్టడం, పిచ్చి పిచ్చిగా చేయటం, ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే పిల్లరా, వాళ్ళ మైండ్ మొత్తం దాంతో ఆక్యుపై అయిపోయి ఉందన్నమాట. ఇంకా ఆ మైండ్కి డెసిషన్స్ తీసుకునే ఒక పని కానీ, డెసిషన్స్ తీసుకునే ఒక శక్తి కానీ మైండ్కి లేదు. అంటే అది ఫుల్ ఆక్యుపై అయిపోయి ఉందన్నమాట. అది అడిక్షన్స్ కానివ్వండి, బ్యాడ్ హ్యాబిట్స్ కానివ్వండి, పిల్లరా డిస్ట్రాక్షన్స్ కానివ్వండి. కొంతమంది ఇమోషనల్గా డిస్టర్బ్ అయిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నట్టు అట్లా వాళ్ళు అయిపోతుంటారు. అందుకే వాక్యం ఏమంటుందంటే, బలము నుండి మనం ఎక్కడికి వచ్చామంటే, ఒక లీడర్గా నిలబడవలసిన ఒక వ్యక్తి, జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలని ఒక వ్యక్తి అనుకుంటే ఆ వ్యక్తికి ఏముండాలంటే క్లారిటీ ఉండాలి. చూడండి, మన మైండ్ మంచిగా పనిచేయాలంటే మన మైండ్కి ఒక క్లారిటీ కావాలి. అది లేకపోతే మైండ్ ఏమైపోతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి మన మైండ్ సరిగ్గా పనిచేయాలంటే మన మైండ్కి మనం క్లారిటీ ఇవ్వాలి. ఆ క్లారిటీ ఇచ్చినప్పుడే మైండ్ సరిగ్గా పనిచేస్తుంటుంది ప్రియులరా. ఇక్కడ తల్లి ఏం చెప్తుందంటే, అయ్యా నువ్వు ఒక క్లారిటీతో ఉండాలి. నువ్వు రాజువు గనుక అది నీకు తగదు. ఎందుకు తగదంటే, నువ్వు తాగినప్పుడు పేద సాధులకు నువ్వు అన్యాయం చేస్తావేమో, కాబట్టి నువ్వు అట్లా చెయ్యకూడదు అని ఉంటుంది. ప్రియబిడ్డ, ఈరోజు నీ మనస్సుని ఏది కంట్రోల్ చేస్తుంది? నీ మైండ్ని ఏది కంట్రోల్ చేస్తుంది? దానికి నువ్వు చోటు ఇయ్యకూడదు అని చెప్పి దేవుని వాక్యం పలుకుతోంది. మనం బైబిల్ గ్రంథంలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే, నోవాని మనం చూస్తే పిల్లరా, జలప్రళయం అంటే ఏంటో తెలియని ఒక పరిస్థితిలో నోవా దేవుని స్వరాన్ని విన్నాడు. అసలు తుఫాన్ తెలియదు, వర్షం తెలియదు, ఏం తెలియదు. అటువంటి ఒక సమయంలో ఓడను నిర్మించాడు. వర్షం వస్తుంది, తుఫాన్ వస్తుందని మనుషులందరికీ ఆయన ప్రీచింగ్ చేశాడు, వాక్యం బోధించాడు. కానీ ఒక సమయం వచ్చింది. అసలు ఆదికాండము నోవా సంఘటన చదువుతుంటే అది ఎంత అద్భుతం అంటే, అంత పెద్ద ఓడను తయారు చేశాడు. తన భార్యని, పిల్లలని, కోడళ్ళని, కొడుకులని ఆ నోవలోకి నడిపించగలిగాడు. దాంతోపాటు భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జాతి జంతువులని ఆ ఓడలోకి చేర్చాడు. ఇంత గొప్ప ఒక వ్యక్తి జలప్రలయం అంతా ఆగిపోయి కిందికి వచ్చినప్పుడు ద్రాక్ష తోట వేశాడు. ఒకరోజు తప్ప తాగాడు అని బైబిల్ చెప్తుంది. రోజు కాదండి, ఒక్కరోజు తప్ప తాగాడు. ఈజ్ అవుట్ ఆఫ్ హిస్ మైండ్. అయితే మైండ్ కంట్రోల్లో లేదు. అప్పుడు ఏం చేశాడో తెలుసా? తన కుమారుడి సంతతిని, కుమారుణ్ణి నోవా శపించాడు పిల్లరా. అంటే తర్వాత ఆయన రిగ్రెట్ అయి ఉండొచ్చు, పశ్చాత్తాపడి ఉండొచ్చు. అయ్యో నేను ఇలా ఎందుకు చేశాను, ఇలా చేయకుండా ఉంటుంటే బాగుండేదే అని అనుకుని ఉంటాడు. కానీ అది జరిగిపోయింది పిల్లరా. అందుకే వాక్యం ఏమంటుందంటే, ఎవరైతే నాయకులుగా ఉంటారో, ఎవరైతే సేవకులుగా ఉంటారో, ఎవరైతే ఇతరులని ప్రభావితం చేసే వాళ్ళలా ఉంటారో, నువ్వు ఒక తల్లిగా ఉన్నావా, తండ్రిగా ఉన్నావా, నువ్వు ఒక మంచి ఉద్యోగం చేస్తున్న ఒక స్థానంలో ఉన్నావా, ప్రియబిడ్డ, అప్పుడు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ మైండ్ని కంప్లీట్గా ఆక్యుపై చేసి నువ్వు డెసిషన్స్ తీసుకోకుండా ఒక క్లారిటీగా ఒకవేళ ఉండలేదనుకోండి మనము పిల్లరా, అది అనేకమైన అనర్థాలకు మనని అది నడిపిస్తుంది. తర్వాత నోవా తన గౌరవాన్ని కోల్పోయాడు. ఏ కుమారుణ్ణైతే పాపం ఓడ సిద్ధం చేసి ఓడగట్టి దానిలోకి తీసుకొని వెళ్ళి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడో, తన కుటుంబాన్నే తను శపించాడు. కారణం ఏమిటి అంటే, ఒక్క వీక్ మూమెంట్, ఒక బలహీనమైన సమయం, ఒక్కసారి మైండ్లోని ఆ శక్తిని, అంటే ఆలోచించే ఆ విధానాన్ని కోల్పోయాడు పిల్లరా. కనుక ఆయన సమస్యల్లో చిక్కుకున్నాడు. రెండవ వ్యక్తిని మనం చూస్తున్నాం, ఇద్దరు వ్యక్తులని పిల్లరా. వాక్యం ఏమంటుందంటే, నాదాబు, అబీహులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో పనిచేస్తున్నారు.
బయట పనిచేసే వాళ్ళకంటే దేవుడి కోసం పనిచేసే వాళ్ళకే ఈ డిజర్న్మెంట్ చాలా కావాలి. ఎందుకంటే బయట కొన్నిసార్లు పరిస్థితులు ఒక ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది, కానీ పిలుపు ఒక్కసారి పోతే పిలుపు ఇంకొకసారి రాదు. పిల్లరా, ఈ నాదాబు అబీహులు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో దేవుడు వెయ్యమనకుండానే ఒక అగ్ని రాజేసి ధూపం వేయాలని అనుకున్నారు. వాళ్ళు ఒక స్ట్రేంజ్ ఫైర్ని వాళ్ళు పెట్టారు అక్కడ. అప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా, మిమ్మల్ని ఎవరు ఇది చేయమన్నారు అని చెప్పి దేవుడు వాళ్ళని శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు అలా ఆలోచించి కూడా ఉండరు ఇది ఇలా అవుతుందని చెప్పి. అంటే ప్రియబిడ్డ, మనం చేస్తుంటున్నప్పుడు ఈ తల్లి లెమోవెలికి ఏం చెప్తుందంటే, అయ్యా ఎందుకు ఇది తగదు అని అంటే, నువ్వు కరెక్ట్ నిర్ణయము తీసుకోలేకపోతావు కనుక ఇది నీకు తగదు అని చెప్పి తల్లి చెప్తుంది పిల్లరా. అలాగే ఏషావుని మనం చూస్తే తిండి పైన కంట్రోల్ లేదు. జ్యేష్ఠత్వం అంటే ఎంత ఆశీర్వాదం అండి. అయితే ఆయన ఏం చేశాడో తెలుసా, తన జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని ఏషావు అమ్మేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే కంట్రోల్ లేదు తన మైండ్ మీద. వాక్యం ఏమంటుందో తెలుసా ప్రియులారా, మనం నోవాని చూసాము, నాదాబు అబీహులను చూసాము, ఏషావుని చూసాము, ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాము దానియేలుని, అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోలను మనం చూసినట్లయితే ఈ నలుగురు యవనస్తులు వాళ్ళపైన ఒక సెల్ఫ్ కంట్రోల్ ఉంది. వాళ్ళు కరెక్ట్ నిర్ణయాలు చేస్తున్నారు. ఆ నిర్ణయాలు ఏమిటి అంటే, రాజు భవనం దగ్గర నుంచి, రాజు బల్ల దగ్గర నుంచి, అయితే విగ్రహార్పితమైన ఏ భోజనం మాకు వచ్చినా సరే అది మాకు వద్దు అని ఒక కరెక్ట్ డెసిషన్ వాళ్ళు చేశారు పిల్లరా. అక్కడున్న పిల్లల కంటే కూడా ఆరోగ్యంగా చక్కగా వాళ్ళని చూసినప్పుడు ఈ నలుగురు యవనస్తులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటో తెలుసా, వాళ్ళు తీసుకున్న కరెక్ట్ నిర్ణయం ప్రియులరా. అందుకే వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మనము నిర్ణయం చేసేటప్పుడు ఈ డిజర్న్మెంట్, ఈ వివేచన మనము దేవుణ్ణి అడగాలి. ప్రియులరా, తాగటమే అవసరం లేదు మనం క్లారిటీ కోల్పోవటానికి. కొన్నిసార్లు మనం కాంప్రమైజ్ అయిపోతుంటాం, అనాలోచితంగా మనం చేస్తూ ఉంటాం. దానివల్ల మన జీవితంలో క్లారిటీ కోల్పోయి సమస్యలు మనం తెచ్చుకుంటుంటాం. అయితే ఈ క్లారిటీ కోల్పోతుంటున్నప్పుడు దాని కొన్ని సూచనలు మనం ఏం చూస్తాం తెలుసా. సర్వసాధారణంగా కొన్నిసార్లు మనకు కన్ఫ్యూజన్స్ వస్తాయి. అంటే ఇది కరెక్టా, ఇది రాంగా అని ఒక కన్ఫ్యూజన్ రావడము నార్మలే. కానీ ఎప్పుడైతే పిల్లరా ఈ వివేచన కోల్పోతామో, మన లైఫ్లో ఒక క్లారిటీ కోల్పోతామో, ప్రతి దానికి మనకు ఒక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. రెండవదిగా మనం చూస్తే తప్పు ఒప్పులాగా కనిపిస్తుంది. అంటే అది తప్పే కానీ అది కరెక్టేమో అని మనకు అనిపిస్తుంటుంది. మూడవదిగా మనం చూస్తే పిల్లరా, కన్విక్షన్ వీక్ అయిపోతుంది అన్నమాట. మనము ముందు ఎలా ఉన్నామో అలా మనం ఉండం. తప్పులో కూడా సరేలే ఓకే అని చెప్పి మనము ముందుకెళ్తూ ఉంటాం. ప్రార్థనా జీవితంలో మెల్లిమెల్లిగా మనము పడిపోతూ ఉంటాం. అలాగే ప్రియులరా, మనం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడము మనకు చాలా కష్టమైపోతుంది. అందుకే వాక్యం ఏమంటుందంటే, మనం వివేచన కోల్పోతున్నామంటే మన జీవితంలో మన గురిని మనం కోల్పోతున్నాము అని బైబిల్ మనకు నేర్పిస్తూ ఉంది. ఇలా గురి కోల్పోకుండా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి అని అంటే ప్రియులరా, వాక్యాన్ని మనం చదవాలి, మన బిడ్డలకు మనం చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళు మనతో షేర్ చేయరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కార్నర్లో ప్రియులరా తెలిసి తెలియక కొన్ని సీక్రెట్ ఆలోచనలు ఉంటాయి, కొన్ని రహస్య పాపాలు ఉంటాయి, కొన్ని రహస్య ఆలోచనలు ఉంటాయి, లేక కొన్ని రహస్య హ్యాబిట్స్ అంటే వాళ్ళ అలవాట్లు ఉంటాయి. అవి అందరికీ చెప్పుకోరు. బయటికి అన్ని చెప్పడానికి అంత మేము మంచి అన్నట్టు బిల్డప్ చేస్తూ ఉంటారు. కానీ లోపల ఇలాంటివి ఉంటున్నప్పుడు దాన్ని ఎవరు సరి చేయగలుగుతారంటే, కన్న తల్లి అయినా సరి చేయలేదు, కన్న తండ్రి అయినా సరి చేయలేరు, వాళ్ళతో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు సరి చేయలేరు. అంటే వాళ్ళు భార్యతో కానీ, భర్తతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఎవరితో కానీ దాన్ని కవర్ చేయగలుగుతారు. కానీ వాక్యంలో వాళ్ళు కవర్ చేయలేరు పిల్లరా. వాక్యం ఏమంటుందంటే, కీర్తన 119 105వ వచనం వాక్యం పలుకుతోంది, మనం పాపం చేయకుండా ఎట్లు ఉంటాము అని అంటే, దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం పాపము చేయము అని వాక్యం పలుకుతోంది. ఎందుకంటే అది ఎప్పుడు ఆ వాక్యం మనం నడిపిస్తూ ఉంటుంది. అది మనల్ని హెచ్చరిస్తుంటుంది, ఏయ్ నువ్వు తప్పు చెప్తున్నావు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, తప్పుగా చూస్తున్నావు, ఇది తప్పు అని నువ్వు అది చేయాలనుకుంటున్నప్పుడు వెంటనే నీలో ఉన్న వాక్యం నీతో మాట్లాడుతుంది. నీకు తెలిసిపోతుంది. నీకు అమ్మ ఉండి చెప్పాల్సిన అవసరం లేదు, నాన్న ఉండి చెప్పాల్సిన అవసరం లేదు, భర్త, భార్య, స్నేహితులు, ఎవరో ఒక మనిషి, ఒక కెమెరా నీ పైన పెట్టాల్సిన అవసరం లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆ దేవుని వాక్యం మన మనసులో ఉన్నప్పుడు ఆ వాక్యం చెప్తుంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు ఆలోచిస్తున్నావు, తప్పుగా చూస్తున్నావు
చేస్తున్నావని ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కనుక నువ్వు ఎప్పుడు నిర్ణయాల్లో కోల్పోకుండా ఉండడానికి, నీ డైరెక్షన్లో నువ్వు ఎక్కడ ఏ గురిలో నువ్వు వెళ్తున్నావో అది నువ్వు కోల్పోకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని హృదయంలో నెమరు వేసుకోవాలి ప్రియులారా. రెండోది డిసిప్లిన్ కావాలి, క్రమశిక్షణ. ఈరోజు ఇష్టపడింది ఇది ఒకటే, క్రమశిక్షణ అంటే ఎప్పుడంటే అప్పుడు తినాలి, ఎప్పుడంటే అప్పుడు పడుకోవాలి, ఏదంటే అది చెయ్యాలి. ఇలా చేయడమే చాలామందికి ఇష్టం. డిసిప్లిన్ అంటే మనుషులకి ఇష్టం లేదు ప్రియులారా. కానీ వాక్యం ఏమంటుంది తెలుసా? క్రమశిక్షణ లాభదాయకమైనది అని వాక్యం అంటుంది. ఈ క్రమశిక్షణ ఈరోజు కష్టంగా ఉంటుంది, కానీ అది రేపు నీకు లాభదాయకము అని వాక్యం తెలియజేస్తుంది. రెండవదిగా క్రమశిక్షణలో మనం ఉండాలి. మూడవదిగా ప్రార్థన జీవితంలో మనం ఉండాలి. ప్రార్థన మనం నిలబెడుతుంది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు సహాయం అందుతుంది పిల్లరా. మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. అలాగే డిస్ట్రాక్షన్స్ నుంచి ఎక్కడ మనం డిస్ట్రాక్ట్ అవుతున్నామో అని మనకు తెలిస్తే దాని నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. మొదటి కొరింథీ రాసిన లేఖ 10వ అధ్యాయము 23వ వచనం ఏమంటుంది అని అంటే, అన్నీ అనుమతింపదగినవే కానీ కొన్ని ఉపయోగకరమైనవి కావు అని పౌలు గారు చెప్తున్నారు. అంటే అన్ని పాపం కాదు, వాళ్ళతో ఉంటే పాపం ఏంటి, ఇది చేస్తే పాపం ఏమిటి, ఇదేం పెద్ద పాపం కాదు. ఇప్పుడు ఒక్కసారి సినిమా చూసారనుకోండి, ఏముంది ఈ సినిమా అంటావు, నీ 3 గంటలు వెళ్ళిపోతాయి. అది పెద్ద పాపం కాకపోవచ్చు, కానీ అది నీకు ఉపయోగకరమైనది కాదు, లాభదాయకమైనది కాదు అని బైబిల్ చెప్తుంది. దాని పక్కనే వచనం ఏమంటుందో తెలుసా? అన్నీ అనుమతించదగినవే కానీ అన్ని అభివృద్ధిలోకి నడిపించవు అని అంటుంది. కొంతమంది ప్రశ్న ఏంటో తెలుసా? బైబిల్లో ఉందా ఇది చేయొద్దని, బైబిల్లో ఉందా ఇలా ఉందా అలా ఉందా అని ప్రశ్న వేస్తారు. ప్రియబిడ్డ, నువ్వేం ఆలోచించాలంటే, ఇది నేను చేస్తున్నా, ఇది నేను మాట్లాడుతున్నా, అయితే దీనివల్ల నాకేమన్నా లాభం ఉందా? లాభం అంటే డబ్బు కాదండి, అది నువ్వు ఆత్మలో ఎదగడానికి కానీ, నీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి కానీ, నీ గురిలో ఒక ఫోకస్లో ఏదో సాధించాలని నువ్వు నిలబడుతున్నావు కదా, దాంట్లోకి కానీ అది నిన్ను నడిపించకపోతే, అభివృద్ధిలోకి నువ్వు నడిపించకపోతే అది నీకు ఒక డిస్ట్రాక్షన్ అవుతుందే తప్ప దానివల్ల నీకేమీ లాభం లేదు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, అటువంటి డిస్ట్రాక్షన్స్కి నువ్వెప్పుడూ దూరంగా ఉండాలి అని బైబిల్ చెప్తాంది. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. అయితే ఆమె ఏం చెప్తుందంటే, నేను చాలా డిస్టర్బ్గా ఉన్నానక్క, కాబట్టి నేను ఎక్కువ ఈ మధ్య రీల్స్ చూస్తున్నాను అని అన్నదన్నమాట. రీల్స్ ఒక్కసారి ఆగుతుందండి, ఒక్కసారి ఇలాను, రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది, ఇంకా అది వస్తూనే ఉంటుంది. అయితే నాతో ఆమె షేర్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను, మరి దీనివల్ల లాభం ఏముంది నాన్న, నెక్టు ఇన్ని అవర్స్ దీనిలో పోతాయి కదా, దాని బదులు కాసేపు వాక్యం చదువుకో, కొంచెం వాకింగ్కి వెళ్ళు, లేకపోతే నీ ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం సేపు టైం స్పెండ్ చేయి, ఇంకేదైనా యూస్ఫుల్గా నువ్వు చేసుకోవచ్చు కదా అని నేను చెప్పినప్పుడు, అవునక్క కరెక్టే, నాకు తెలియకుండానే టైం పోతుందక్క అని చెప్పింది ఆ అమ్మాయి. నేనేం చెప్తున్నా తెలుసా ప్రియులారా? నేను కాదు చెప్తున్నది మాట, వాక్యం చెప్తుంది. అన్ని పాపం కాకపోవచ్చు, కానీ అన్నీ ఉపయోగకరమైనవి కావు, అన్ని లాభసాధకమైనవి కావు, అన్నీ అభివృద్ధిలోకి నడిపించవు. అటువంటి వాటన్నిటికీ దూరంగా ఉండాలి అని చెప్పి తల్లి తన కుమారునికి చెప్తుంది. ఒక రాజు కదా, అప్పుడప్పుడు ఒక చిన్న పార్టీ చేసుకుంటే తప్పేంటి అని కుమారుడు అనుకుంటాడేమో బహుశా అంటుంది. అయ్యా అదేం కాదు, కానీ అది తగదయ్యా, దానివల్ల ఇలాంటి అవుతుంది, నువ్వు పేదవాళ్ళకి నువ్వు అన్యాయం చేయాల్సిన ఒక స్థితి వస్తుంది, నీ మైండ్ డల్ అయిపోతుంది, నువ్వేం నిర్ణయాలు చేస్తావో నీకు తెలియదయ్యా అని చెప్పి తల్లి చెప్తుంది పిల్లరా. అయితే వాక్యంలో మనం చూస్తే పిల్లరా, వాక్యం ఏమంటుందంటే, ఎందుకు ఈ క్లారిటీ కావాలి, వై డు వి నీడ్ దిస్ క్లారిటీ, ఈ మైండ్కి ఎందుకు క్లారిటీ కావాలని ఒకసారి మనం ఆలోచిస్తే, మైండ్కి క్లారిటీ లేకపోతే మనం డెసిషన్స్ చేయలేం. డెసిషన్స్ సరిగా చేయకపోతే పిల్లరా, దానివల్ల అనేకమైన అనర్థాలు వస్తాయి. ఒక ఇంటికి యజమానిగా ఒక భర్త కానీ, భార్య కానీ, లేక తల్లి కానీ, తండ్రి కానీ ఒక తప్పుడు నిర్ణయం చేస్తే ఆ కుటుంబం అంతా కూడా దాని కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దాని పర్యవసానాలు కుటుంబ సభ్యులు అనుభవించాల్సి వస్తుంది. చూడండి, ఒక రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, డబ్బులు పోయాయి, దానివల్ల భార్య ఏడవాలి, పిల్లలు ఏడవాలి. అవునా? ఒక రాంగ్ డెసిషన్ పిల్లల విషయంలో చేస్తాం, ఏదో వివాహమా లేకపోతే వివాహ సంబంధమా ఏదో ఒకటి. అప్పుడు జరిగేది ఏంటి అంటే, కుటుంబ సభ్యులందరూ కూడా
దాని పర్యవసానాలు వాళ్ళు భరిస్తూ ఉంటారు. పిల్లరా, నాయకులు ఒక తప్పు చేస్తే, లేక ఆత్మీయంగా నడిపిస్తున్న వాళ్ళు ఒక తప్పు చేస్తే సంఘం అంతా కూడా దానివల్ల సఫర్ అవుతుంది. దావీదు ఒక తప్పు చేశాడు, అదేంటో తెలుసా? ఆయన వ్యక్తిగతమైన తప్పు అది. కానీ కుటుంబంలో భార్యల, పిల్లలు, రాజ్యము అందరూ కూడా దాని పర్యవసానాన్ని అనుభవించారు. నాతాన్ ప్రవక్త వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో, నువ్వు చేసిన తప్పుకు నీ ఇంట్లో నీ బిడ్డలే నీకు తిరగబడతారు, నీ భార్యలే ఇంటి మీద తప్పు చేస్తారు. అలా భార్యలు తప్పు చేస్తున్నప్పుడు దావీదుకి ఏమనిపించిండొచ్చండి? నేను ఒక్క తప్పు చేశాను కదా, ఈరోజు నా భార్యలు ఇంటి మీద తప్పు చేస్తున్నారు, ఈ దేవుడు ముందే చెప్పాడు కదా అని ఎంత బాధపడి ఉంటాడు అండి. దావీదు జీవితంలో ఇంకొక సంఘటన మనం చూస్తున్నాం. రాజు ఆయన బలాన్ని లెక్కిస్తున్నాడు. నాకు ఇంతమంది సైన్యం ఉన్నారని చెప్పి ఆ సైన్యాన్ని లెక్కిస్తున్నప్పుడు దేవుడు ప్రవక్తను పంపించి ఏం చెప్పాడో తెలుసా? ఈ యుద్ధాలు చేసి ఈ బలమంతా నీదనుకుంటున్నావు కదా, చూడు నేను ఈ తెగలు పంపిస్తానని చెప్పి దేవుడు ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడాడు. శత్రువుల చేతికి నీకు అప్పచెప్పాలా, అనారోగ్యం ఇవ్వాలా, కరువు ఇవ్వాలా, నీకు ఏమి ఇవ్వాలా, ఏ శిక్ష నీకు వేయాలో నువ్వే తీర్మానం చేసుకోమంటే, మనుషుల చేతిలో పడుట కంటే దేవుడి చేతిలో పడుట మేలు కదా, అయ్యా నువ్వే నన్ను శిక్షించని చెప్పి దావీదు ఆ ప్రవక్తతో చెప్పటం మనం చూస్తున్నాం. అంటే పిల్లరా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అధికార స్థానంలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అవి వారి వరకే ఉండవండి. వాళ్ళతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళు, ప్రజలు అందరూ కూడా దీనివల్ల వాళ్ళు కష్టాలు అనుభవిస్తుంటారు. అందుకే తిమోతి రాసిన లేఖలో వాక్యం ఏం చెప్తుందంటే, పౌలు గారు తిమోతికి లేఖ రాస్తానని అంటున్నాడు, ఇదిగో అధికారంలో ఉన్నవారి కొరకు, ప్రభుత్వం కొరకు, నాయకుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఒక్క నిర్ణయము దానివల్ల మనుషులు శాంతితో సమాధానంతో ఉండకుండా అది కారణమవుతుంది కనుక వాళ్ళందరి కోసం మీరు చేతులెత్తి ప్రార్థన చేయాలి అని వాక్యం పలుకుతా ఉంది. పిల్లగా ఎంత జ్ఞానముతో ఈ తల్లి తన కుమారుడికి చెప్తుంది. ఆమె ఏమంటుందంటే, అయ్యా నువ్వు రాజువు గనుక నువ్వు చేసే నిర్ణయాల వల్ల ప్రజలు సంతోషంగా ఉండాలా, దుఃఖంలో ఉండాలా నిర్ణయించబడుతుంది కనుక నీవు అందరిలాగా తాగటం నీకు తగదయ్యా అని చెప్పి ఆ తల్లి తన కుమారుడికి చెప్తూ ఉంది. పిల్లరా, వాక్యం ఏమంటుందంటే, మన వ్యక్తిగత అలవాట్లే మన మనుషుల ముందు నిలబడినప్పుడు అవి ఒక మంచికైనా చెడ్డకైనా అవి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. కనుక ఒక నాయకుడు ఎప్పుడూ కన్ఫ్యూజన్లో ఉండకూడదు, అది చాలా అపాయకరమైనది. అందుకే తల్లి ఏమంటుందంటే, అయ్యా నువ్వు షార్ప్గా ఉండాలి, చురుకైన ఆత్మ అంటే దేవుని ఆత్మ, చురుకైన ఆత్మ, నువ్వు కరెక్ట్ నిర్ణయాలు చేయాలి కనుక ఇది నీకు తగదయ్యా అని చెప్పి తన కుమారుడికి ఈ తల్లి హితోపదేశం చేస్తూ ఉంది. ప్రిలారా, ఈరోజు మన బిడ్డల కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎటువంటి కన్ఫ్యూజన్స్లో ఉండకుండా కరెక్ట్ వివేచనతో మన బిడ్డలు వాళ్ళ జీవితంలో చేయవలసిన నిర్ణయాలు, ఉద్యోగాల్లో చేయాల్సిన నిర్ణయాలు, వివాహంలో చేయాల్సిన నిర్ణయాలు వాళ్ళు కరెక్ట్గా చేసుకోవడానికి దేవుని ఆత్మ వాళ్ళని నడిపించాలని తల్లులుగా మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళ నిర్ణయాలే వాళ్ళ భవిష్యత్తుని తీర్మానిస్తాయి కనుక మనం వాళ్ళ కోసం ప్రార్థన చేసే బాధ్యత కలిగిన వారుగా ఉన్నాం. నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి, సంఘ పెద్దల కొరకు మనం ప్రార్థన చేయాలి, ఆధ్యాత్మికంగా నడిపించే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎవరెవరైతే నిర్ణయాలు చేయగలిగిన ఒక స్థానంలో ఉన్నారో అటువంటి వాళ్ళు కరెక్ట్ నిర్ణయాలు చేయగలిగినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళ నిర్ణయం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారు కనుక. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి, నీకే వందనాలు ప్రభువా. అయ్యా లెమూవేలు తల్లి తన కుమారుడికి ప్రభువా, అయ్యా ఇదిగో ఇచ్చిన ఈ హితోపదేశం నా తండ్రి నీకు స్తోత్రం. బలము నుండి ఒక క్లారిటీ ఉండాలి అని చెప్పి చేసిన ఈ రెండవ ఉపదేశాన్ని నా తండ్రి మేము ధ్యానిస్తుండగా అయ్యా ఆ తల్లి వల్ల మా బిడ్డలను కూడా మేము ఎత్తిపట్టి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. రైట్ థింకింగ్ మా బిడ్డలకు మీరు దయచేయండి నాయన, వివేకం మీరు దయచేయండి, డిజర్న్మెంట్ అనుగ్రహించండి ప్రభా. ఏది తప్పు ఒప్పు ఏ నిర్ణయాలు తీసుకోవాలో నాయన మా బిడ్డలకు మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం. మా బిడ్డలని సరి అయిన దిశలోకి నడిపించడానికి ప్రభా అయ్యా కావాల్సిన ఆత్మీయ సహాయము నా తండ్రి, ఎమోషనల్ సపోర్ట్ నా తండ్రి మా బిడ్డలకు మేము అందించడానికి నాయన ప్రతి ఒక్క తల్లిని మీరు అభిషేకించి నడిపించి నిలబెట్టమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియరా, మనకు కావాల్సింది ఏంటి అంటే నిర్ణయాలు తీసుకోవడానికి క్లారిటీ కావాలి. కనుక ఏదైతే మనని తప్పుదారిలో నడిపిస్తుందో అట్లాంటి అన్ని డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉంటూ మన బిడ్డల్ని దూరంగా పెడుతూ వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయడానికి బాధ్యత కలిగిన వారం
మీ బిడ్డల్ని ప్రార్థనలు ఎత్తిపెట్టండి, ప్రార్థన చేయండి. దేవుడు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళకి సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.